ఇక్కడ కార్లు బైక్లు వచ్చాయి. ఆడ గంజాయిలు అంటే పేక్ చేసుకొని కార్లో పట్టుకొని ఉండరు అనుకుంటాను. ఏ కుర్రాన్ని తీసుకెళ్లారు? సంతోష్ అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్లారు? విజయవాడ వాళ్ళు. ఆ కుర్రోడు దేవురు చిల్లర మామిడి వాళ్ళు. నేను చైల్డ్ రైట్స్ స్టేట్ కో కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే మా చైల్డ్ రైట్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా టీం మెంబర్స్ అందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అరకులో పద్మాపురం పంచాయతీ దగ్గర ఆర్ఆర్ రిసార్ట్స్ అని రత్నంరాజ్ అని ఇక్కడ రిసార్ట్స్ పేరుతో మా గిరిజన బిడ్డల్ని తీసుకొచ్చి గంజాయి ప్యాకింగ్ చేయించి గంజాయి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది ఎన్నాళ్ళు బట్టి జరుగుతుందో మాకు తెలియట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో ఒక కుర్రవాడు సంతోష్ అని చెప్పి గంజాయి పట్టుకెళ్ళి విజయవాడలో అరెస్ట్ అయ్యాడు. విజయవాడలో అరెస్ట్ అయిన విషయం విజయవాడ పోలీస్ వారి పేరెంట్స్కి నోటీస్ పంపించడం వల్ల మాకు తెలిసి ఇక్కడ మా అరకులో ఉన్న చైల్డ్ రైట్స్ వెంకటే తమ్ముడైతేనేమి, అలాగే మా లీగల్ అడ్వైజర్ చైల్డ్ రైట్స్ లీగల్ అడ్వైజర్ బుజ్జిబాబు గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మేము ఉటావుట్న వచ్చాము. అలాగే ఇక్కడ పద్మాపురం గార్డెన్ నుంచి 1 కిలోమీటరున్నర లోపలికి ఇది రిసార్ట్స్ పేరుతో ఇక్కడ గంజాయి డ్రగ్స్ దందా చేస్తున్నారు. అలాగే అమ్మాయిలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ఓనర్ కూడా కొద్ది రోజుల క్రితమే హనీ ట్రాపింగ్ కేసు కింద అరెస్ట్ అయ్యాడు. కాబట్టి మేము ఈ జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పిఓ గారికి తెలియజేయనది ఏమనగా ఈ రిసార్ట్స్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయించాలి. అలాగే మా గిరిజన బిడ్డలతో ఇక్కడ బాత్రూములు కడిగిస్తూ, ఇక్కడ చెత్తలు ఏరిస్తూ, చిన్నపిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి వెంటనే మా ఐసిడిఎస్ వాళ్ళు కూడా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నాము. అలాగే ప్రత్యేకంగా ఎస్పీ గారు ఇలాంటి కార్యక్రమాలు రిసార్ట్స్ పేరుతో చేస్తున్న వారికి మీరు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి, ఓపెన్ ఎంక్వైరీ చేసి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈరోజు యాజ్ ఏ చైల్డ్ రైట్స్గా, యాజ్ ఏ హ్యూమన్ రైట్స్గా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రత్నరాజ్ అనే వ్యక్తి హనీ ట్రాపింగ్ కేసు కింద ఇంకా విడుదల అవ్వనే లేదు. కానీ తన అనుచరులతో ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్నాడు. ఈరోజు ఒక అమాయకపు గిరిజన బిడ్డ అన్నం పుణ్యం ఎరగని మా గిరిజన బిడ్డ అన్నం ఆశ చూపి, తినడానికి అన్నం ఆశ చూపి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ తను గంజాయికి దొరికిపోయాడని ఈరోజు మాకు నోటీస్ రావడం ద్వారా తెలిసింది. కాబట్టి మా గిరిజన బిడ్డని విడిపించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు, చైల్డ్ రైట్స్ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. మేమందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా గిరిజన బిడ్డని ఇమీడియట్గా అరెస్ట్ చేయించి ఈ రిసార్ట్ని ఇమీడియట్గా ముగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాది పద్మపురం పంచాయతీ. అంటే ఇంతకుముందు సంతోష్ అనే అబ్బాయి ఇక్కడ మా మధ్య అవుతారు, ఇక్కడ పనికని వస్తుంటారు. మామూలు పనులేమో చేస్తున్నారేమో, ఖాళీగా ఇలా ఉంటున్నారు కదా అనేసి వెళ్తే ఎలా అనుకున్నాము మేము కూడా. కానీ ఇలాంటి గంజాయి బిజినెస్లు ఇలాంటివి చేస్తున్నారని కూడా మాకు తెలీదు. ఇంతకుముందు అంటే మధ్యలో చెప్పారు మాకని నమ్మకం మాకు కలగలేదు. ఎందుకంటే నిజామాబాదమో అనుకున్నాము. కానీ ఇప్పుడు అంటే మొన్న మా మర్ది అక్కడ తీసుకెళ్ళారు, విజయవాడలో తీసుకెళ్తే ఇలాగ గంజాయి బిజినెస్లో అంటే ఇలా చేస్తున్నారు, గంజాయి తరపున ఇలాగ వెళ్ళారు కాబట్టి అక్కడ అరెస్ట్ అయ్యారు అని అక్కడ నుంచి ఫోన్ వస్తే మాకు తెలిసింది. కానీ ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నారని మాకు తెలుసు సార్. ఎందుకంటే పనికే మామూలుగా ఇలాగ వెళ్తున్నారేమో అనుకున్నాం. కానీ వాళ్ళు ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారని కూడా మాకు అంతగా అక్కడ నుంచి ఫోన్ వచ్చాక మాకు తెలిసింది. ఇంతకు ముందు కూడా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా వస్తున్నారు, వాళ్ళకి కూడా అంటే ఇలా చెత్త ఏరించడము, బాత్రూమ్ కడిగించడం, వాళ్ళు ఇక్కడ వంట చేయించడం, ఇలాంటి పనులు చేయించి ఒక 10-20 ఇలా ఇస్తారని పంపిస్తారట సార్. వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటారు ఎక్కడ వెళ్ళి ఉండరు అంటే ఇక్కడ వెళ్ళి ఉండము అని చెప్తారు. ఎందుకు అక్కడ వెళ్తున్నారంటే మరి మామూలు తిరగడానికి వెళ్తే అక్కడ ఇలాంటి పనులు మాకు చేయిస్తున్నారు అంటే ఎందుకు అక్కడ వెళ్తారు, మీరు ఇటు బాత్రూమ్ కడిగే వాళ్ళెట్టి చదువుకునే వేసు కదా, చదువుకోవచ్చు కదా, మరి అక్కడ ఎందుకు వెళ్తున్నారు అని మేము చెప్తాం సార్. కానీ చిన్నపిల్లలు కదా, ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినా చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా కొని తింటామని అలాగ వస్తుంటారు వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు గంజాయి విషయంలో అలా అక్కడ నుంచి విజయనగరం నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇప్పుడు ప్రస్తుతం మేము అంత దూరం నుంచి మేము అంటే అంత డబ్బులు కూడా మా దగ్గర లేవు. మేము చూస్తే ఒకరోజు కూలి పనికి వెళ్తేనే మాకు ఏదైనా డబ్బులు కానీ ఏదైనా మాకు దొరుకుతుంది, లేకపోతే లేదు. అక్కడ నుంచి మా మర్దికి ఇప్పుడు తేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే కొంచెం ఇప్పుడు పెద్దవాళ్ళే చూసి మళ్ళీ అయితే తెచ్చిస్తారో తెలీదు, మరి ఎలా చేసి తెచ్చిస్తాడో తెలియదు. కానీ మాకు మా మర్ది అంటే ఇక్కడ ఎలా అయినా మా దగ్గర వాళ్ళకి చేర్చాలని అనుకుంటున్నాం సార్. ఈ రిసార్ట్ అంటే ఇక్కడ ఉండకూడదు సార్, ఇలాంటివి ఉంటే మళ్ళీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే మరి ఇతను కూడా
ఇలాంటి వాడన్నీ కూడా మాకు తెలియదు. ఇప్పుడే ప్రస్తుతం అంటే ఒక వారం క్రితం మాకు తెలిసింది. ఇది ఎలాగైనా మూసివేయాలి సార్, కంపల్సరీ మూసివేయాలి. ఇది మూయకపోతే మరి మేము ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం మాకు తెలీదు. అది మీరు కూడా అది నిర్ణయం తీసుకోవాలి సార్. లేదంటే రేపొద్దున మా పిల్లలు కూడా ఇలా అవుతారు కదా సార్, ఇలాంటి చెడుదారులు నడుస్తారు. మనం ఏమనుకుంటామంటే బయట ఇలా మామూలు తిరిగి వస్తున్నారేమో అనుకుంటాం, కానీ ఇలాంటి చెట్ల పనులు చేస్తున్నారని మాకు తెలియదు కదా సార్. అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు అరెస్ట్ ఇతను కాబట్టి వీరికి ఎలాగైనా మనం అరెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రిసార్ట్ కూడా ఇక్కడ ఉండకూడదు. మన బిడ్డలు మళ్ళీ రేపొద్దున ఇలాగ అవుతారని అనుకుంటున్నాము. ఇది ఉండకూడదు అన్నమాట. వీరికి మాటలు ఆడడం కూడా సరిగ్గా చేత కాదు. వీరి బిడ్డని వీరికి ఇప్పించాలి, వెంటనే ఈ రిసార్ట్ ఇక్కడ ఉండకూడదు అని మా గిరిజనులు అందరూ కూడా, వాళ్ళకి తెలుగు మాట్లాడమే సరిగ్గా రాదు పాపం. అలాంటి మా గిరిజన బిడ్డల్ని ఇక్కడ రూపాయి పాపాయి ఆశ చూపి వాళ్ళకి పని చెప్పి వాళ్ళని ఈరోజు గంజాయి కూడా వాళ్ళతో ట్రాన్స్ఫర్ చేయించి ఈరోజు విజయవాడలో అరెస్ట్ అయితే విజయవాడ పోలీసుల ద్వారా మా వాళ్ళకి తెలిసింది కాబట్టి ఇమీడియట్గా ఈ రిసార్ట్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలి. అలాగే గవర్నమెంట్ బాధ్యత వహించి మా గిరిజన బిడ్డను మాకు ఇప్పించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేసి అడుగుతున్నాం. జిల్లా అధికారులందరికీ కూడా చూడండి, మా బిడ్డలు ఆ అడవిలో అరుకు తప్పితే మరొకటి తెలీదు వీళ్ళకి. ఇలాంటి బిడ్డలు ఆకులు అలమలు తినే మా గిరిజన బిడ్డలతో కూడా ఏమేం పనులు చేయించారో వీరి నోటితోనే మీరు వినండి. చెప్పు నాన్న, ఏం చేయించారు మీకు ఈ రిసార్ట్ వాళ్ళు? ఇంకా బాత్రూములు డబ్బులు ఇచ్చేవారా బాబు మీకు? భోజనం అయినా పెట్టేవారా? మీరే వండుకున్నారా? నువ్వేం చదువుతున్నావా లేదా? నువ్వు చెప్పు, ఇక్కడ ఈ ఆర్ఆర్ రిసార్ట్ లో నువ్వేం పని చేసేవాడివి నాన్న? నేనైతే చెత్త, ఈ రూమ్స్ క్లీనింగ్, గిన్నెలు తోమడానికి అన్నీ చేస్తుంటాడు. ఎవరు? ఇక్కడ ఉన్న మీకు ఎంత ఇచ్చేవారు రోజు ఇవన్నీ చేసినందుకు? 5-10 ఇచ్చేవారు. ఏమైనా జుగుడీలు కొంటున్నాడు. తర్వాత ఈ రిసార్ట్లో ఏంటి గొడ్డు చాకరీ చేయించడం ఇలా చేస్తున్నామని బయట చెప్తే కూడా వీళ్ళని కొడుతూ తిడుతూ వీళ్ళని ఇక్కడే పనికి పెట్టుకొని వీళ్ళ పేరెంట్స్ వచ్చి మా పిల్లలు లేరంటే కూడా రూమ్స్లో దాచివేసి మరి వీళ్ళతో పని చేయించుకునేవారండి. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సంతోష్ అని కుర్రవాడికి ఏజ్ ఎంత మేడం? ఇప్పుడు అక్కడ దొరికిన కుర్రవాడు 16 years అండి. మీ సూపర్వైజర్ కాదు, ఇక్కడంతా నడిపేది ఓనర్సే అని ఇప్పుడు మాకు తెలిసింది. మీ సూపర్వైజర్ ఎవరు? నువ్వే ఓనర్వి. ఆ ఒక్క రూమే స్పెషల్గా విజయవాడ వాళ్ళకి ఎందుకు ఇస్తావు? ట్రైబల్ పిల్లల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళకి? కాదు, ఇక్కడ గిరిజన బిడ్డ ఒక బిడ్డ అక్కడ అరెస్ట్ అయిపోయారు. ఈ రిసార్ట్స్ ఓనర్ అమ్మ ఏమంది, మతిస్థిమితం లేదని చెప్పి ఆ బిడ్డను తీసుకురండి అని చెప్పారట. అంటే ఈ గంజాయి దందాలో మీకు కూడా భాగస్వామ్యం ఉందనే కదా? ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వెక్కడున్నావు అసలు? నేను ఎవరనుకుంటున్నావు? బాధ్యత లేకుండా ఇప్పుడు ఆ పిల్లడు ఎక్కడ అరెస్ట్ అయ్యాడు? ఏ ఊరుకుర్రాడు? ఆడు ఏ హోటల్లో వినాలి. ఫస్ట్ నువ్వు వినాలి. 2 నెలల క్రిందట కాదు, మీ దగ్గర ఫోన్ రాగానే ఇంటి నుండి వచ్చారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సంతోష్ అనే అబ్బాయికి, మైనర్ బాలుడికి, గిరిజన బిడ్డకి మీ రిసార్ట్ నుంచి కాల్ వస్తే రిసార్ట్కి ఏ రోజైతే వచ్చాడో ఆ రోజు నైటే అక్కడ అరెస్ట్ అయ్యాడని మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అసలు ఈ రిసార్ట్కి ప్లాన్ అప్రూవల్ ఏంటి? ఎవరి బిల్డింగ్ ఇది? మీరు ఎక్కడ వాళ్ళు? ఇక్కడ ఎలా కట్టారు? 170 నడుస్తున్న చోట మీరు ఎలా రిసార్ట్ రన్ చేస్తున్నారని నేను ఈరోజు అడుగుతున్నాను మీకు. రన్ చేయకపోతే నీవు దీనికి బోర్డు పెట్టి క్లోజ్ చేసుకుని వెళ్ళాలి. ఎవరిని పెట్టి ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్నావు? మా దగ్గర కూడా అన్ని ప్రూఫ్స్ ఉంది. నువ్వు ఎక్కడో ఉండి ఫోన్లో మాట్లాడడానికి నువ్వు ఎక్కడి నుంచో ఫోన్లో రెచ్చిపోకు. నేను ఒక గిరిజన ఉమెన్. విను, నువ్వు నీట్గా వివరిస్తావా? ఎలా వివరిస్తావా? ఇక్కడ కాదు, ఇక్కడ నేను ఒక గిరిజన. వినాలి,
నేను చెప్తున్నాను, ఒక మాట విను. నేను ఒక స్థానిక గిరిజన మహిళను. మా గిరిజన బిడ్డ విజయవాడలో అరెస్ట్ అయ్యాడు. దట్టు నేను చైల్డ్ రైట్స్ స్టేట్ కో కన్వీనర్. చిన్న బిడ్డలు ఎక్కడ అన్యాయం అయినా కూడా వచ్చే రైట్స్ మాకుంది, మేము మాట్లాడతాం. సో నీవు ఇక్కడ వచ్చి మాట్లాడొద్దని అనట్లేకపోతే నువ్వు ఇక్కడికి రావాలి. ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఇంత ప్రాపర్టీ నువ్వు ఈ అరుగులో వినాలి. ఫస్ట్ ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు, నీ ప్రాపర్టీ ఇంత ఉన్నప్పుడు ఓనర్గా నువ్వు ఇక్కడ రావాలా లేదా? ఈ ఇష్యూ ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు యాజ్ ఏ ఓనర్గా నువ్వు ఇక్కడ ఉండాలా లేదా? నిన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోలేదు కదా. ఎవరన్నారు మీతో? వార్డు మెంబర్ రాజు వాళ్ళ పేరెంట్స్కి మీరు సమాధానం చెప్తారా? వార్డు మెంబర్ కూడా ఇంపార్టెంటే. హలో గురుగారు, నిన్న మీకు ఏమని చెప్పాము? వాళ్ళ పేరెంట్స్ లేరు, విజయవాడ వెళ్ళారు అని చెప్పామా లేదా? వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పానా, నాతో మాట్లాడమని చెప్పానా మీకు? నాతో ఎందుకు మాట్లాడతారండి? నాతో మాట్లాడితే నేనేమన్నా వాళ్ళ పేరెంట్నా? మీకు మరీ చెప్పాను, వాళ్ళ పేరెంట్స్ లేరు, హ్యూమన్ రైట్స్ వాళ్ళతో కలిసి విజయవాడ వెళ్ళారు అని చెప్పానా లేదా? మరి నాకు సంబంధం ఏంటంటే మధ్యలో మీరు నా పేరు చెప్పి నాతో మాట్లాడానంటే నేనేమన్నా పేరెంట్నా లేకపోతే ఫ్యామిలీ మెంబర్నా? నేను అది చెప్పాను, మరి అది మాట్లాడండి. పోనీ గంజాయి విషయంలో నువ్వేదో చెప్తున్నావు, దాన్ని చట్టపరంగా పోలీసు వారు తేలుస్తారు, కానీ ఇక్కడ చిన్నపిల్లలతో బాత్రూములు కడిగించారు, దాని విషయం ఏంటి? ఇక్కడే ఉన్నారు చిన్నపిల్లలు, లైవ్లో చెప్తున్నారు. నీలాగా నాలాగా పెద్దవాళ్ళు కాదు కదా నిమిషానికి మాట మార్చడానికి. చిన్నపిల్లలతో బాత్రూములు ఎందుకు కడిగించారు? చిన్నపిల్లలతో బాత్రూములు కడిగిస్తారా? ఆయన ఏం చేస్తున్నాడో మీరు గమనించవలసిన అవసరం లేదా మీరు ఓనర్గా? మరి చిన్నపిల్లలు ఇక్కడ ఈ సమ్మర్ హాలిడేస్ అంతా బాత్రూములు కడిగి ఒక్క అన్నం తినడం కోసమే మీ దగ్గర బాత్రూములు కడిగేమని లైవ్లో చెప్తున్నారు చిన్నపిల్లలు. మీకు ఎవరిచ్చారయ్యా? ఇక్కడ ట్రైబల్ ప్రాంతంలో 170 నడుస్తున్న ఏరియాలో రిసార్ట్స్ కట్టుకొని, రిసార్ట్స్ లీజుకి తీసుకొని అక్రమ దందాలు చేస్తున్నది కాకుండా చిన్న బిడ్డల్ని కూడా వదలకుండా మీరు బాత్రూములు కడిగిస్తున్నారంటే మీకు ఎంత గుండె ధైర్యం ఉంది? మీరు చేయించలేదు, ఇదే రిసార్ట్ లో చేసాము, ఈ ఓనరే చేయించాడు అని చెప్తున్నారు. ఎవరు ఇక్కడ పని చేస్తున్నారు, ఏమి ఇక్కడ చేయిస్తున్నారని యాజ్ ఏ ఓనర్ గా మీకు బాధ్యత లేదా? నెలకు మీకు డబ్బులు వస్తాయి సారా? సంతోష్ మైనర్ బాలుడు గిరిజన బాలుడిని వెంటనే విడుదల చేయాలి. విజయవాడ జైల్లో ఉన్న సంతోష్ గిరిజన బాలుడు మైనర్ బాలుడిని వెంటనే విడుదల చేయాలి. అసలైన బాధితుల్ని అరెస్ట్ చేయాలి. అసలైన ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి.